తెలంగాణలో పట్టు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీ నుంచి అగ్రనేతలు వరుస పర్యటనలతో హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సన్నాహాలు సంస్థాగత బలోపేతం కోసం బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హైదరాబాద్లో పర్యటించగా ఆ తర్వాత ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వచ్చి వెళ్లారు. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. కేంద్ర రైల్వే కమ్యూనికేషన్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు రానున్నారు. ఇవాళ ఉదయం 10:30కి మాదాపూర్ నోవాటెల్ హోటల్ వేదికగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు, ఐటీ రంగ నిపుణులతో ఆయన ప్రత్యేక ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానం, రైల్వేల ఆధునికీకరణ, వినూత్న టెక్నాలజీల వినియోగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలోని మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి సందర్శించనున్నారు. 1000 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఈ ఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ రైల్వే కోచ్ తయారీ కేంద్రం. వందే భారత్ ఎక్స్ప్రెస్, మెట్రో రైళ్లకు అవసరమైన ఆధునిక కోచ్ల తయారీ సామర్థ్యం, దేశీయ డిజైన్ నైపుణ్యాలను మంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సమీపంలోని మేధా సర్వో డ్రైవ్స్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శిస్తారు. భారతీయ రైల్వేలకు ప్రొపల్షన్ పరికరాలను సరఫరా చేయడంలో ఈ సంస్థ అగ్రగామిగా నిలిచింది. దేశీయంగా అభివృద్ధి చెందుతున్న కవచ్ రైలు రక్షణ వ్యవస్థ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైళ్ల తయారీ సాంకేతికతలలో ఈ సంస్థ అందిస్తున్న సేవల ప్రగతిని మంత్రి ఇక్కడ సమీక్షించనున్నారు.